బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్లో బలంగా కొట్లాడుతామన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఢిల్లీ టూర్లో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్లమెంట్లో పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్, సోనియాతో వివిధ అంశాలపై చర్చించారు నేతలు. నిన్న ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను రాహుల్కు తెలిపారు పీసీసీ చీఫ్. వేలాది సంఖ్యలో బీసీలు ధర్నాకు తరలి వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలను ఆప్యాయంగా పలకరించారు సోనియా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని నేతలకు సూచించారు సోనియా. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్కు వెన్నంటే ఉన్నారని చెప్పారు. వారికి చేసే మేలు ప్రజలు మరవరని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పులు తెస్తాయన్నారు. మరింత కష్టపడాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పారు సోనియా. బీసీ కోటాపై బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కోటాపై బీజేపీది ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి కేంద్రం దగ్గరకు వచ్చేసరికి మాట మారుస్తోందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్పై ఫైర్ అయ్యారు పొన్నం. ఇక కులగణన, బీసీ చట్టం చారిత్రాత్మక నిర్ణయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఢిల్లీ టూర్లో ఉన్న నేతలు సోనియా, రాహుల్తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు నేతలు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టడం, అంతకుముందు దేశ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా కుల సర్వే చేసి ఓబీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్, అథెంటికేట్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు అంశాలు చరిత్రాత్మక నిర్ణయాలు తెలంగాణలో. నిన్న జంతర్ మంతర్లో అన్ని కుల సంఘాలు చేసినటువంటి ధర్నాలో దాదాపు 18 నుంచి 20 రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీలు, వారికి సంబంధించినట్టు దాదాపు 50 మంది పార్లమెంట్ సభ్యులు అటెండ్ అవి సంఘీభావం తెలిపారు. మీరు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి 42% రిజర్వేషన్కి పైనటువంటి అడ్డంకి తొలగించే విధంగా 9th షెడ్యూల్లో దీన్ని చేర్చి తద్వారా తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్ పాలసీని తెలంగాణలో కూడా అమలు పరుచుకునే విధంగా మీరు సహకారాలు అందించాలని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పిలిచినప్పటికీ కూడా బీజేపీ నాయకులు రాలేదు, మొఖం చాటేశారు. టీఆర్ఎస్ నాయకులు రాలేదు. సో ఇది వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఓబీసీల పట్ల కానీ, రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల పట్ల కానీ మీరు ఇవ్వలేదు, ఇచ్చే ప్రయత్నము చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇస్తే కనీసం దానికి సహకారం చేసి మద్దతునిచ్చే పరిస్థితి కూడా మీరు లేరు. అందుకే మీరు నిన్న అన్ని కుల సంఘాల వారు పిలిస్తే కూడా ఆ ధర్నాకి మీరు రాకుండా ఎగ్గొట్టారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, కామారెడ్డిలో మేము ఇచ్చినట్టు డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేశాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. స్థానిక సంస్థల్లో మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. విద్యా ఉపాధి విషయానికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఎట్లయితే మీరు వెసులుబాటు కలగజేసినారో, 50% సీలింగ్ దాటి వెసులుబాటు ఇచ్చినారో, ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినప్పుడు ఓబీసీలకు ఇవ్వడానికి బాధ ఏంటి, ఉన్న అడ్డంకి ఏంటి? ఆ దశగా ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ముస్లింలకు రిజర్వేషన్ వర్తించొద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే, మీరు ఇస్తున్న 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు ఉన్నారు కదా, మీరే చట్టం చేశారు కదా 10%లా. 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా? చెప్పండి ధైర్యంగా. ఇవ్వాలా 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు రిజర్వేషన్ ఇస్తూ, వెన్ యూ ఆర్ గివింగ్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్, ద పార్ట్ ఆఫ్ ముస్లిం ఆల్సో దేర్. ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? మాట్లాడితే మీకు మళ్ళీ ఎంతసేపు పోతున్నా మతతత్వం. అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి, మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలు అవుతుంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆంధ్రప్రదేశ్లో మీరు అలయన్స్ పార్ట్నర్, మీరు ఇలా ఢిల్లీలో బీజేపీ వచ్చింది, రద్దు చేసే దమ్ముందా? బొంబాయి, మహారాష్ట్రలో లేవా ఇలా వాళ్ళ రాష్ట్రంలో? ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం. ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే, తెలంగాణలో గ్రామాల్లో పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా, దూదేకులోళ్ళు ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇలా కొత్తగా వచ్చినాయా? మీరు అడుగుతా ఉన్నారు ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న. బండి సంజయ్ గారు అడిగితే 10% వాళ్ళకు పోతే అని మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు. 42% రిజర్వేషన్ వస్తే ఏబిసిడిజి కేటగిరీ ఉంది, ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ డివైడ్ అవుతాయి. ముందు 42% వచ్చింది తర్వాత కదా మాట్లాడాల్సింది.
మేము ఇలా ఒకటే కోరుతాను, తెలంగాణ బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినాడు ఇలా మిమ్మల్ని అడుగుతాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నలన్నీ శాసనసభలో శాసన మండలిలో చర్చ జరిగినాయి. దాని తదుపరి మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేసిన జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి, రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండద్దు. మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలా శాసన సభ లోపల ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు చేసినారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇస్తాం. కేంద్ర పార్టీగా వాళ్ళ అనుమతి లేకుండా జరగలే. ఇలా వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది తప్పు. నేను అడుగుతాను, ఇలా మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇలా మీరు రిజర్వేషన్కి సంబంధించి వ్యతిరేకించి తొలగించు. అప్పుడు తెలంగాణ